రైట్ గైస్. సో కామర్స్లో మనము లాస్ట్ 3 క్లాసెస్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ వెబ్సైట్ ఎట్లా నార్మల్గా ప్రొడక్ట్స్ అప్లోడ్ చేయాలి, దాని తర్వాత ఎలాంటి థీమ్ తీసుకోవాలి, ఆస్ట్రా ద్వారా ఏ విధంగా డిజైన్ చేయాలి, ట్యాక్స్ ఏంటి, షిప్పింగ్ ఏంటి, కూపన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, దిస్ ఆల్ విల్ లర్న్ అనమాట. ఫైనల్ స్టేజ్లో ఈరోజు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పటిదాకా మీరు నేర్చుకుంది సింపుల్ ప్రొడక్ట్ అండి. మనం ఒక శారీ కానీ ఒక టీ షర్ట్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేసాం కానీ దీస్ ఆర్ సింపుల్ ప్రొడక్ట్స్. బట్ సింపుల్ ప్రొడక్ట్ కాకుండా ఈ కామర్స్లో వేరియబుల్ ప్రోడక్ట్, డౌన్లోడబుల్ ప్రోడక్ట్, అఫిలియేట్ ప్రోడక్ట్, గ్రూప్డ్ ప్రోడక్ట్ అని కూడా ఉంటాయి. ఓకే, అవేంటో ఈరోజు చూద్దాం. సింపుల్ ఆప్షన్స్ వెళ్ళండి. లైక్ ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. లెట్ మీ గో టు అమెజాన్కి వెళ్ళానండి. ఇక్కడ నేను ఒక స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ. సార్ ఓకే, రెడ్ షర్ట్ తీసుకుందాం. రెడ్ షర్ట్ ఫర్ మెన్. ఇది when I open this, ఇది చూడండి, దీని ప్రైస్ 320 ఉంది. బట్ ఇవన్నీ ఏంటి, వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? different colors like కలర్స్ అంటే వేరియేషన్స్ ఉన్నట్టే కదా. sir. ఎన్ని Yes, ఉన్నాయి? sir. 3, 3, 6, 8, 16, 24, 28 వేరియేషన్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ 28 వేరియేషన్స్ ఉన్నాయంటే 28 ఇమేజెస్ మీరు అప్లోడ్ చేయాలి. ఇది వేరియబుల్ ప్రోడక్ట్, సింపుల్ ప్రోడక్ట్ కాదు. నువ్వు ఒకటి రెడ్ కలర్ కొట్టేసి ఈడ ఆయన ఎల్లో అని కొడితే ఎల్లో రాదు. నువ్వు మాన్యువల్గా ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిందే. ఓకే, దిస్ ఇస్ వేరియబుల్ ప్రోడక్ట్. అది కాకుండా ఇంకొకటి ఏంటి, సైజెస్ కూడా అవసరం కదండి. టీషర్ట్ అంటే లార్జ్, మీడియము, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా, రైట్. అంటే అజ్యూమ్ దట్ నీకు ఇక్కడ 30 వేరియేషన్స్ ఉన్నాయండి, 30 కలర్స్ ఉన్నాయి, సైజెస్ 2 ఉన్నాయి, ఒకటి స్మాల్ ఒక మీడియం. అంటే టోటల్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నట్టు ఇక్కడ? హౌ మెనీ ప్రొడక్ట్స్ ఆర్ దేర్? 30 కలర్స్ ఉన్నాయి, 2 సైజెస్ ఉన్నాయి. యా 60. 60 కదా. నువ్వు నిజంగా షాప్లో అమ్మాలనుకుంటగా 60 మాలు పెట్టుకోవాల్సిందే కదా. ఎస్ సార్. ఓకే, ఒక కలర్ చూపించి ఒకటి, ఒక సైజ్ చూపి ఒకటి కాదు కదా. ఇక్కడ కూడా అంతే అండి. మీరు ఇండైరెక్ట్గా స్మాల్, మీడియం 2 ఉండి ఇక్కడ 30 వేరియేషన్స్ ఉంటే 60 ప్రొడక్ట్స్ అక్కడ క్రియేట్ చేయాల్సిందే. సపరేట్గా 60 ప్రొడక్ట్స్ చేయం కానీ వేరియబుల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని 60 టైమ్స్ అందులో సెట్టింగ్స్ చేయాల్సిందే, ప్రైజు ఇవన్నీ మెన్షన్ చేయాల్సిందే. ఓకే, మొత్తం మీద వేరియబుల్ ప్రోడక్ట్ ఏంటో అర్థమైందా మీకు? Yes. సో ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు దాని సైజెస్ బట్టి కానీ, కలర్ సైజ్ కానీ, ఇంకేదైనా ఆప్షన్స్ ఉంటే అది చేసుకోవడమే వేరియబుల్ ప్రోడక్ట్ అనమాట. ఇది మనం చూద్దాం. ఇదే టీ షర్ట్ని మనం అప్లోడ్ చేసి చూద్దాం. ఓకే, ఐ హావ్ ఆల్రెడీ డౌన్లోడెడ్ ఇమేజెస్ అనమాట. టు సేవ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ద ప్రోడక్ట్, యాడ్ న్యూ ప్రోడక్ట్. ఇక్కడ ఈ ప్రోడక్ట్ పేరు షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ లాంగ్ డిస్క్రిప్షన్. యా, ఓకే. అయితే ఇక్కడ ఇది సింపుల్ ప్రోడక్ట్ కాదు, ఇది వేరియబుల్ ప్రోడక్ట్. కాబట్టి మీరు ఏం చేయాలి, సెలెక్ట్ వేరియబుల్ ప్రోడక్ట్. వేరియబుల్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఏమైంది చూడండి, ప్రైస్ ఎగిరిపోయిందా అండి. మీరు సింపుల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ప్రైస్ వచ్చింది. బట్ వెన్ యూ సెలెక్ట్ ఇట్ యాజ్ అ వేరియబుల్ ప్రోడక్ట్, ప్రైస్ ఉందా? లేదు కదా, వెళ్ళిపోయింది. వేరియబుల్ ప్రోడక్ట్కి ప్రైస్ ఉండదు. దాన్ని మళ్ళీ మనం చేయాలి. ఆ, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ అట్రిబ్యూట్స్. కనిపిస్తుందండి ఆప్షన్, ఇది అట్రిబ్యూట్స్ అనేది. Yes, Yes, sir. sir. ఇది క్లిక్ చేయండి. అట్రిబ్యూట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఏంది బాబు, ఏం చేయాలనుకుంటున్నావు? కలర్సా, సైజెసా, వాటర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ అ కలర్. ఓకే, అప్పుడు దాని పేరు పెట్టండి. దిస్ ఈస్ అబౌట్ ద కలర్ అని. అంటే ఆ ప్రోడక్ట్కి ఏం అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నా అంటే కలర్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కలర్స్ నేను అమ్మాలి అనుకుంటున్నా అని. ఓకే, విజిబుల్ ఆన్ ద ప్రొడక్ట్ పేజ్, యూజ్డ్ ఫర్ వేరియేషన్స్. ఓకే, ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది నువ్వు మెన్షన్ చేయాలి. ఇప్పుడు రెడ్ ఉంది, రెడ్.
తర్వాత ఎల్లో బ్లూ కూడా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ పైప్ సింబల్ వాడాలండి. పైప్ సింబల్ వాడి ఎల్లో బ్లూ వేరియబుల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని యాట్రిబ్యూట్స్లో కలర్ ను స్పెసిఫై చేస్తే కలర్ అని రాసి ఎన్ని కలర్స్ ఉన్నాయో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడు త్రీ డిఫరెంట్ కలర్స్ అనేది ఆ ప్రోడక్ట్కి క్రియేట్ అయిపోతుంది. ఇమేజ్ క్రియేట్ కాదండి, ఓన్లీ మెన్షనింగ్ యాట్రిబ్యూట్స్ మాత్రమే. అవి మళ్ళీ అప్లోడ్ చేయాలి. సేవ్ యాట్రిబ్యూట్స్, సేవ్ యాట్రిబ్యూట్స్. ఇగో కలర్ సేవ్ అయిపోయిందా? కలర్ సేవ్ అయిపోయింది. సైజెస్ తర్వాత చేద్దాం, మనం సైజెస్ తర్వాత చేద్దాం. ప్రస్తుతానికి ఏం చేద్దాం, ఈ ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి 3 కలర్స్ ఎట్లా రావాలో చూద్దాం. యాట్రిబ్యూట్స్ అయిపోయిన తర్వాత ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే అయిపోయింది. దోమలు పెట్టు. వెంకట్ సాయి మ్యూట్ చేయండి. ఓకే, సారీ లెఫ్ట్ సైడ్ లో వేరియేషన్స్ అనే ఆప్షన్ ఉందండి. క్లిక్ ఆన్ ద వేరియేషన్స్. అట్రిబ్యూట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వేరియేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఐమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఇక్కడ జనరేట్ వేరియేషన్స్, యాడ్ మాన్యువల్లీ, ఇదే క్లిక్ చేయండి. జనరేట్ వేరియేషన్స్ ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు జనరేట్ ఆల్ వేరియేషన్స్? దిస్ విల్ క్రియేట్ ఎ న్యూ వేరియేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ వేరియేషన్ అట్రిబ్యూట్స్. అంటే రెడ్ టీషర్ట్కి సపరేటు, ఎల్లోకి సపరేటు, బ్లూకి సపరేట్ అవుతుంది. ఇట్లా మొత్తం మాక్సిమం 50 చేసుకోవచ్చు అంటుంది. ఓకే, చేద్దాం. చూడండి, క్రియేట్ అయిపోయినా రెడ్, ఎల్లో, బ్లూ. మీరు ఎడిట్ అని కొట్టొచ్చు, లేదంటే ఇక్కడ ఎక్స్పాండ్ కొట్టండి. 3 సపరేట్ క్రియేట్ అయిపోతుంది. ఇగో రెడ్, ఎల్లో, బ్లూ. ఇప్పుడు ప్రతి దానికి ప్రైస్ ఉంది. ఇప్పుడు కలర్ మారినంత మాత్రం ప్రైస్ అయితే ఏం మారదు కాబట్టి ప్రైజెస్ అయితే అన్నిటికీ సేమ్ వాడదాం. రెడ్లో 399, ఈవెన్ డిఫరెంట్ కలర్స్లో కూడా సేమ్ ప్రైస్ పెడుతున్నాం. మిగతా అన్ని ఫీల్డ్స్ సేమ్. ఇక్కడ చూడండి, రెగ్యులర్ ప్రైస్ పెట్టాను, స్టాక్ ఉంది, ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ మెయిన్ ఏంటి, ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. రెడ్కి సపరేట్ ఇమేజ్, డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ఇమేజెస్. సో ఐమ్ క్లికింగ్ ఆన్ దిస్ అండ్ ఐమ్ యాడింగ్ ద ఇమేజెస్. ఇగో రెడ్కి రెడ్ టీ షర్ట్, తర్వాత ఎల్లో, దాని తర్వాత బ్లూ. క్లియరా అండి? Yes, sir. ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ అన్నది ఉంటుంది కదా అండి. ఈ ప్రోడక్ట్ ఇమేజ్కి వాల్యూ లేదు. నేను చూపిస్తా ఎగ్జాంపుల్ మీకు. ప్రోడక్ట్ ఇమేజ్ అని క్లిక్ చేస్తున్నా, ఇనిషియల్గా ఏదో ఒక డిస్ప్లే చేయాలి కాబట్టి రెడ్ అని పెడుతున్నా, సెట్ ప్రోడక్ట్ ఇమేజ్, అండ్ నేను పబ్లిష్ అని కొడుతున్నా. చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఇప్పుడైతే. యా, వచ్చిందా? ఓ గుడ్, సరే వస్తే మంచిదేలే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ కెన్ సీ అండి? మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు? డౌన్ ఉంది సార్ కలర్. కలర్ వచ్చింది కదా. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్. ఇగో బై డిఫాల్ట్ రెడ్డే ఉంది, ఎల్లో సెలెక్ట్ చేద్దాం. చేంజ్ అయిందా అండి? చేంజ్ అయిందా? Yes, sir. బ్లూ సెలెక్ట్ చేస్తున్నా, బ్లూ కూడా చేంజ్ అయిపోయింది. సో వేరియబుల్ ప్రోడక్ట్ సక్సెస్ అయినట్టే కదా ఇప్పుడు. Yes, sir. ఓకే, నేను మార్నింగ్ చెక్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ ఇమేజ్ వర్కౌట్ కాలే, బట్ ఇప్పుడు వర్కౌట్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే సైజెస్ కూడా కావాలి కదండి. స్మాల్, మీడియం ఇవి కూడా కావాలి కదా. అది కూడా ట్రై చేద్దాం మనం. ఓకే, అండ్ అట్రిబ్యూట్స్ ఇప్పుడు మనం అనుకున్నప్పుడే పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ చేస్తే వర్కౌట్ కాదు కాబట్టి నేను కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్నా అండి. యాడ్ న్యూ ప్రోడక్ట్, సేమ్. ఈసారి డిఫరెంట్ వాడుతున్నా ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నా. ప్రోడక్ట్ నేమ్, షార్ట్ డిస్క్రిప్షన్, మీకు కూడా అది అలవాటు అవుతుంది కదా, ఒకసారి చూడండి. లాంగ్ డిస్క్రిప్షన్, ఇప్పుడు ఏం చేయాలంటే నేను, వాట్ ఈస్ దిస్ ప్రోడక్ట్? ఇస్ ఇట్ ఎ సింపుల్ ప్రోడక్ట్? Variable product. వేరియబుల్ ప్రోడక్ట్. Variable product. ఇప్పుడు ఏం చేయాలండి?
అట్రిబ్యూట్స్ అట్రిబ్యూట్స్కి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కలర్ తీసుకుందాం. కలర్ అన్న ఇక్కడ ఏం రాయాలండి? లెంత్. కలర్స్ రెడ్ కలర్ Colors, రెడ్ red, రాసిన తర్వాత yellow, ఇక్కడ blue, ఏం రాయాలి? colon, సింబల్ పెట్టాలి, పైప్ సింబల్. పైప్ colon, pipe సింబల్. symbol. pipe symbol. ఎల్లో, బ్లూ. సేవ్ అట్రిబ్యూట్స్ అన్న తర్వాత ఏంది? ఇంకొక అట్రిబ్యూట్ క్రియేట్ చేద్దాం. మనం సైజెస్ చేయలే కదా. సో సేవ్ అట్రిబ్యూట్స్ అయిపోయిన తర్వాత యాడ్ న్యూ. ఇక్కడ సైజ్ తీసుకుందాం. సైజులో ఏమేమి సైజ్ ఉండాలండి? మీడియం, స్మాల్. Large, ఓకే, large, విల్ స్టార్ట్ విత్ స్మాల్, Small, medium, మీడియం, medium, large, L. XL, XL, double XL. double XL. ఇన్ని చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి 2 తీసుకుందాం. స్మాల్, మీడియం. మీరు వర్క్ చేసేటప్పుడు అయితే చేయాలి. ప్రస్తుతానికి అయితే 2 తీసుకుంటున్నా. ఇక్కడ కలర్స్ ఏమో 3 కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ మీడియంస్ ఏమో 2 ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ అయిపోతాయి? 6. 6 ప్రోడక్ట్స్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఇవి 5 వేరియేషన్స్ అనుకో, 5 into 3 15 ప్రోడక్ట్స్ క్రియేట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇవన్నీ పెరిగే కొద్దీ అన్ని పెరుగుతాయి అనమాట. ప్రస్తుతానికి అయితే స్మాల్, మీడియం వాడుతున్నా నేను. సేవ్ అట్రిబ్యూట్స్. కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రొడక్ట్ క్రియేట్ చేసేటప్పుడే దానిలో ఎన్ని కాంబినేషన్ ఉంటుందో చూసుకోవాలి. కలర్ ఉంటుందా, సైజ్ ఉంటుందా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలండి? వాట్ ఐ షుడ్ డూ? కలర్స్ క్లిక్ చేయాలి. అయిపోయింది, అట్రిబ్యూట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? Variations. Variations. వేరియేషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు వేరియేషన్స్కి వెళ్ళాలి. ఇక్కడ క్రియేట్ వేరియేషన్స్. నేను ఇప్పుడు అడుగుతుంది చూడు నాయన, అన్ని వేరియేషన్స్ చేయాలా? కలర్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నట్టు చెయ్యి పోయి అని చెప్తున్నా. ఇప్పుడు 6 వేరియేషన్స్ చూపిస్తుంది మీకు. ఇగో 1 by 1. బెటర్ యూ క్లిక్ ఆన్ ఎక్స్పాండ్ ఆర్ ఎల్స్ 1 by 1 ఇక్కడనే చేసుకో. ఇగో ఎక్స్పాండ్ చేస్తే చూడండి, రెడ్లో స్మాల్ వచ్చింది, రెడ్లో మీడియం వచ్చింది, ఎల్లోలో స్మాల్ అండ్ మీడియం, బ్లూలో స్మాల్ అండ్ మీడియం. పర్ఫెక్టా? Yes, sir. Yes, sir. ఇక్కడ స్మాల్, మీడియంకి ప్రైసెస్ ఉండొచ్చు, చేంజ్ ఉండొచ్చు. కలర్లో చేంజ్ ఉండకపోవచ్చు, స్మాల్ అండ్ మీడియంకి చేంజ్ ఉండొచ్చు. కాబట్టి నేనేం చేస్తున్నా, స్మాల్ మొత్తంకి కూడా 399 పెడుతున్నా, ఏవైతే స్మాల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో. మీడియంకి జర ప్రైస్ చేంజెస్ చేస్తున్నా. అంతేనా? ఏమీ లేవా? స్మాల్ 3 అయిపోయింది. మీడియం ఉన్నదానికి మాత్రం వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ యాడింగ్ 499 ప్రైస్. 499. 499. 499. ఓకే, అంతా ఓకే. ఏం మిస్ అయిందండి ఇప్పుడు? వాట్ ఈస్ మిస్సింగ్ నౌ? Product image. ప్రొడక్ట్ Image. రెడ్లో స్మాల్ అండ్ మీడియం అంటే 2 సార్లు రెడ్ యాడ్ చేయాలి మనం. ఇప్పుడు వీ హ్యావ్ టు యాడ్ 2 times. తర్వాత ఎల్లోలో స్మాల్ అండ్ మీడియం, ఫైనల్గా బ్లూలో. రైట్, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. Am I missing something? ఏమైనా మిస్ అయిందా? ప్రొడక్ట్ ఇమేజ్ మిస్ చేసిన మనం. Image. అది లేకుండా చూద్దాం ఏమవుతుందో. పబ్లిష్ చేద్దాం. ప్రొడక్ట్ ఇమేజ్ లేకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది? నీకు పైకి అది కనిపించదు, ఎంటీగా ఉంటుంది. ఓకే, వెన్ యూ ఓపెన్ అ ప్రోడక్ట్, ఇక్కడ ఇది ఎంటీగా ఉంటుంది. బట్ వెన్ యూ చూస్ అన్ ఆప్షన్, కలర్ రెడ్, సైజ్ స్మాల్, ఆటోమేటిక్గా వచ్చేసింది. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ దిస్. కాబట్టి మనం ప్రొడక్ట్ ఇమేజ్ యాడ్ చేద్దాం. యా, అప్డేట్. ఇప్పుడు బై డిఫాల్ట్గా నీకు ప్రోడక్ట్ వస్తుంది, యూ కెన్ చూస్. ఇప్పుడు మీరు చూడండి, బై డిఫాల్ట్ రెడ్ కలర్ వచ్చింది. కలర్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఎల్లో అండ్ సైజ్ స్మాల్. 399 కదండి. ఇప్పుడు నేను మీడియం తీసుకుంటే ప్రైస్ ఎంత కావాలండి? 499. అయిందండి. Yes, sir. So this is how you will be creating a variable product. Any questions in this? నో. No. ఈ విధంగా చేయండి. మీకు మోస్ట్లీ సింపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి.
లేదంటే వేరియబుల్ ప్రోడక్ట్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది వెరీ రేర్, అసలు చాలా తక్కువ వాడతారు. బట్ ఈ వేరియబుల్ ప్రోడక్ట్ మీద అయితే బాగా రీసెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మిగతావి మాత్రం ఎప్పుడైనా అవసరం వస్తే వాడండి, అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్. డౌన్లోడబుల్ ప్రోడక్ట్ అండి. డౌన్లోడబుల్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, అజ్యూమ్ దట్ ఓడిఎంటీలో మెటీరియల్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్. ఓకే, అజ్యూమ్ దట్ ఐఎమ్ సెల్లింగ్ దిస్ ఫర్ 299 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ అ న్యూ ప్రోడక్ట్, డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్. ఓకే, ఒక షార్ట్ డిస్క్రిప్షన్, ఒక లాంగ్ డిస్క్రిప్షన్. ఓకే, ప్రైజ్. అయితే ఇదేంది, యాడ్ టు కార్ట్ కొట్టి చెక్అవుట్ కొడితే ఇంటికి పంపించేది కాదు, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, డౌన్లోడబుల్ ప్రోడక్ట్ అనుకుందాం. ఓకే, ఇది సింపుల్ ప్రోడక్టే అండి, ఇది సింపుల్ ప్రోడక్టే, బట్ దిస్ ఇస్ డౌన్లోడబుల్. నేను ఇది డౌన్లోడబుల్ అని పెట్టేశాను. చూడండి, డౌన్లోడబుల్ లేకుంటే వేరేలాగా ఉంది, డౌన్లోడబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ వేరే వచ్చినాయి చూడండి. సో ప్రైస్ పెట్టండి 299. ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డౌన్లోడబుల్ షోన్ టు ద కస్టమర్. మరి ఎందుకు రాలేదు, ఏదో గ్లిచ్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా మెటీరియల్ ఉందనుకో, ఆ మెటీరియల్ మన మీడియంలో ఉండాలి, ఆల్రెడీ మీడియాలో ఉండాలి. ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట, వాట్ ఎవర్ ద ఫైల్ ఇస్ దేర్. సో సెలెక్ట్ ఫైల్, చూస్ ఫైల్. మన దగ్గర వచ్చింది ఇది ఇక్కడ మెటీరియల్ అనుకుందాం, ఇది కాదు మెటీరియల్ అనుకుందాం. తర్వాత ఇన్సర్ట్ ఫైల్, దీని పేరేంటి, మెటీరియల్. అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే వెన్ ఎవర్ కస్టమర్ మేక్ ద పేమెంట్ అండ్ పేమెంట్ అయిపోయాక చెక్అవుట్లో ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఆయనకు, అంతే. ప్రస్తుతానికి మనం పేమెంట్ గేట్వే పెట్టలేదండి, మనం ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాం కాబట్టి అది డౌన్లోడ్ కాదు. బట్ రియల్గా పేమెంట్ గేట్వే ఆడిపోయిందంటే వెన్ ఎవర్ హీ మేక్ ద పేమెంట్ ఆటోమేటిక్గా దిస్ విల్ బి డౌన్లోడెడ్. డౌన్లోడ్ అవుతుంది, లేదంటే డౌన్లోడ్ పేజ్కి పోతుంది, అక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? రైట్, నేను ఇప్పుడు పబ్లిష్ చేస్తానండి. ఇలా సింపుల్గా దిస్ ఇస్ డౌన్లోడబుల్ ప్రోడక్ట్ అని పెట్టండి. అండ్ ఇంకొకటి, లెట్ us మేక్ ఇట్ వర్చువల్ కాకుండా చూద్దాం. పబ్లిష్ చేస్తున్నా, వర్చువల్కి దానికి డిఫరెన్స్ చూద్దాం. Taking time. Instead of wasting your time, let me show. అయిపోయింది, view product. దానికి ప్రోడక్ట్ ఇమేజ్ ఇవ్వలేదు మనం, ఇస్తే ఇట్ విల్ బి గుడ్. దాని తర్వాత యాడ్ టు కార్ట్, సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ మన పేమెంట్ గేట్వే లేదు కాబట్టి అది డౌన్లోడ్ కాదు. అది ఇంకొకటి ఏం పని చేద్దాం, ఇక్కడ దీన్ని వర్చువల్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో, ఎలా ఉంటుందో చూద్దాం. వర్చువల్ అని పెట్టాను నేను, అప్డేట్ కొడదాం. whenever the servers are down, it takes some time here. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా అండి? Yes, sir. Yes, Yes, sir. sir. Yes, sir. యా. సో ఈ వర్చువల్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడు వాడచ్చు అంటే, ఓకే, మోస్ట్లీ ఎప్పుడు వాడచ్చు అంటే, ఇప్పుడు ఇదొకటి ఎగ్జాంపుల్, ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో కన్సల్టింగ్ స్టార్ట్ చేశారండి, మీరు క్లయింట్కి ఒక 1 hour కన్సల్టింగ్ ఇవ్వాలనుకున్నారు, సేమ్ లైక్ డాక్టర్ కన్సల్టేషన్, అప్పుడు కూడా ఇది మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని యాడ్ ఆన్స్ మెన్షన్ చేసి మనం ఇక్కడ క్యాలెండర్ కూడా మెన్షన్ చేయొచ్చు. నీకు పర్టికులర్ డేట్లో పర్టికులర్ టైం సెలెక్ట్ చేసుకొని
నా కన్సల్టేషన్ సెలెక్ట్ చేసుకో, మనీ పేమెంట్ చేయని చెప్పొచ్చు అనమాట. ఇట్స్ వెరీ రేర్, బట్ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్, ట్రై టు యూస్ దిస్. సో దిస్ ఈస్ అబౌట్ ద డౌన్లోడబుల్ ప్రొడక్ట్. యా, నెక్స్ట్ అఫిలియేట్ ప్రోడక్ట్ ఉంది, గ్రూప్ ప్రోడక్ట్. గ్రూప్ ప్రోడక్ట్ అనేది చాలా వెరీ రేర్ అండి. అసలు నేను ఐ రీసెర్చ్ ఎవ్రీవేర్, చాలా తక్కువ. ఇది ఏమంటున్నా అంటే, గ్రూప్ ప్రోడక్ట్ నువ్వు ఒక బండిల్ అమ్ముతున్నావు, ఎస్ఈఓ మెటీరియల్, గూగుల్ యాడ్స్ మెటీరియల్, సోషల్ మీడియా మెటీరియల్, అండర్ డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్. అందులో కస్టమర్ కెన్ సెలెక్ట్ ఎస్ఈఓ ఆర్ గూగుల్ యాడ్స్. ఈ విధంగా సిమిలర్ ప్రొడక్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టి అమ్మొచ్చు. ఐ హావ్ చెక్డ్ ఆన్ అమెజాన్, దెర్ ఈస్ నో సచ్ ప్రోడక్ట్, కాబట్టి ఈ జస్ట్ ఇగ్నోర్ ఇట్. కాకపోతే అఫిలియేట్ మార్కెటింగ్, అఫిలియేట్ ప్రోడక్ట్ అనేది బాగుంది. దిస్ యూ కెన్ యూజ్ ఇట్. ఎవరికైనా ఐడియా ఉందా అండి వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది? ఎస్ సార్. చెప్పండి. అమెజాన్ లో మనకి అఫ్లెటింగ్ అకౌంట్, ఫ్లిప్కార్ట్ లో మ్మ్. ఆ లింక్స్ తెచ్చి మనం షేర్ చేయడం వల్ల పర్చేజ్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది. వేరే Perfect. ప్రోడక్ట్స్ మేము మార్కెటింగ్ చేసేది కదా సార్. ఓకే, కరెక్ట్. అమెజాన్ అసోసియేట్స్. If I'm logging, it's fine. Otherwise, I don't know. చెక్ చేస్తాను నేను. Not. Maybe this not. Just ఉండాలి. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేను ఫ్యూచర్లో క్లాసెస్ తీసుకుంటా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అమెజాన్ ఓపెన్ చేశానండి. ఐ ఓపెన్ అమెజాన్. ఈ అమెజాన్లో నేను ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. పైన amazon.in డెలివరీ ఈ విధంగా ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఈ బ్రౌజర్లో నేను అమెజాన్ అసోసియేట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. లెట్ మీ ఓపెన్ ఎనీ ప్రోడక్ట్. మీకు డిఫరెన్స్ ఉందా అండి? దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తున్న యూఆర్ఎల్, ఈ అమెజాన్ వెబ్సైట్, ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎస్ సార్, మనకి ఇక్కడ లింక్స్ అని కెన్ యూ సీ కమిషన్. స్ట్రైప్ ఈ ప్రోడక్ట్ మీద నాకు ఎంత కమిషన్ వస్తుందో చూపిస్తుంది. అవునా? 5% sir. కమిషన్ వస్తుందని చెప్తుంది. నీకు నార్మల్గా అది రాదు. ఎందుకంటే అమెజాన్ ఇది నాట్ అసోసియేట్ అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ అమ్మాలంటే నేను ఏం చేయాలంటే, హౌ టు సెల్ దిస్. Why? This product is excluded from Amazon Associate Program. Please link to ఈ ప్రోడక్ట్ కాదంట. అంటే అన్ని ప్రోడక్ట్స్ ఉండవు కొన్ని. లెట్ మీ టేక్ అనదర్ ప్రోడక్ట్. ల్యాప్టాప్ తీసుకుందాం. లెట్ మీ టేక్ ఎనీ ల్యాప్టాప్. యా, ఇక్కడ వస్తుంది నాకు ఎంత కమిషన్ వస్తుంది అనేది. ఓకేనా? 3.5% కమిషన్ వస్తుంది నాకు ఈ ప్రోడక్ట్ని సెల్ చేస్తే. ఇక్కడ గెట్ లింక్ అని ఆప్షన్ వస్తుంది. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ లింక్. ఇక్కడ షార్ట్ యూఆర్ఎల్ వచ్చింది. యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి. చూడండి, మీరు అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఈ పైన ఉన్న యూఆర్ఎల్ కాపీ చేస్తే లాభం లేదు. ఎందుకంటే అది అందరికీ కనిపించే యూఆర్ఎల్. ఇది ఈ యూఆర్ఎల్ చాలా ఇంపార్టెంట్. ఈ యూఆర్ఎల్ మీరు ఓపెన్ చేస్తే, ఐఎమ్ మెన్షనింగ్ ఇన్ ద చాట్ బాక్స్, మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ ఆఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ యూఆర్ఎల్. మీరు ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ద అమెజాన్ ఓన్లీ. ఇట్ విల్ గో టు ద సేమ్ ప్రొడక్ట్ ఓన్లీ. బట్ ఈ యూఆర్ఎల్లో సమ్వేర్ నా పేరు ఉంటుంది. అంటే మీరు ఈ ప్రోడక్ట్ కొంటే కమిషన్ నాకు వస్తుంది. ఎందుకంటే ఐ రిఫర్డ్ యూ ఫర్ దట్ బయింగ్ ద ప్రోడక్ట్. ఎంత వస్తుంది? 3.5% నాకు వస్తుంది. ఎందుకంటే ఇది అమెజాన్ స్టార్ట్ చేసింది. ఇది చాలా వరకు దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అంటే వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది, వాళ్ళ బ్రాండ్ నేమ్ వాళ్ళకు ఉంది. దాంతోపాటు నాలాంటి వాళ్ళను వాళ్ళు పార్ట్ ఆఫ్ ద సేల్స్ చేసారు అనమాట. యూ బ్రింగ్ సెల్ టు మీ, ఐ విల్ గివ్ దిస్ మచ్ కమిషన్. కాబట్టి ఐ టెల్ మై స్టూడెంట్స్, మై ఫ్రెండ్స్, గో ఆన్ దిస్ ప్రోడక్ట్ అని చెప్తాను. వాళ్ళు బై చేయడం వల్ల నాకు కమిషన్ వస్తుంది. దట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్.
మీరు ఇక్కడ యూఆర్ఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే సమ్వేర్ నా పేరు మీరు కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. శుభమంగళం 21 సార్. వచ్చింది కదా. అంటే వచ్చింది సార్. చూడండి వాళ్ళు ప్రాపర్గా ట్రాక్ కూడా చేస్తున్నారు. కీవర్డ్ ఈక్వల్స్ టు ల్యాప్టాప్ యాపరల్ కోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కోడ్ వచ్చేసిన తర్వాత అదే సార్. ఇగో నా పేరు ఇక్కడ వచ్చేసింది. అంటే దిస్ ఇస్ మీ. ఇప్పుడు నేను ఇచ్చిన యూఆర్ఎల్ వాడుకోవాలి. ఓకే, మొత్తం అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ అ బిగ్ టాపిక్ దట్ ఐ టీచ్ యూ లేటర్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. అయితే మరి నేను ఇట్లా ఈ విధంగా ఈ ప్రోడక్ట్ని నేను లింకులు షేర్ చేయాలంటే ఇక్కడ వాట్సాప్లో షేర్ చేయడం లాభం లేదు. దానికోసం సపరేట్ వెబ్సైట్ పెట్టుకొని అందులో ప్రొడక్ట్స్ యాడ్ చేసి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లాగా తయారు చేస్తా. కస్టమర్ కమ్ ఓవర్ దేర్, క్లిక్ ఆన్ దాట్ అండ్ క్లిక్ ఆన్ బై, ఇట్ విల్ గో టు అమెజాన్. They'll not buy from my website, they'll go to Amazon. Whenever they buy from Amazon, I'll get a commission. ఇది ఎలా చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను. సో ప్రోడక్ట్, యాడ్ న్యూ ప్రోడక్ట్. ఇక్కడ what is this laptop? What is this? Lenovo laptop. నేను Come down. Instead of this, select a affiliate product. చూడండి, అఫిలియేట్ ప్రోడక్ట్ కి ప్రైస్ గీజ్ ఏముండదు, నథింగ్ ఇస్ దేర్. ఇక్కడ ప్రోడక్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. మీకు నేను లింక్ పంపించాను కదా, ఇక్కడ గెట్ లింక్ అన్నప్పుడు వచ్చింది కదా, ఈ లింక్ని ఎస్ సార్. మనము ఇక్కడ పేస్ట్ చేయాలి. బటన్ టెక్స్ట్ బై ప్రోడక్ట్ ఉంది బై డిఫాల్ట్. ఓకే, ప్రైస్ ఎంత ఇస్తున్నావు, ఇక్కడ ఏం ప్రైస్ ఉందో అదే ప్రైస్ పెడదాం, 35,990. సేల్ ప్రైస్ ఏమైనా ఉందా, ఏముంది పెట్టేసేయండి. తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పేస్ట్ ఫ్యూ ఆఫ్ దోస్ థింగ్స్, షార్ట్ డిస్క్రిప్షన్స్ కానీ పెట్టేస్తే పెట్టేసుకోండి. అంటే అది దట్ విల్ లుక్ లైక్ అ ప్రాపర్ ప్రోడక్ట్ ఓన్లీ. కానీ ఆయన బై చేయాలనుకున్నప్పుడు మాత్రం that will go to the official Amazon website, right? And product image కూడా యాడ్ చేద్దాం. Let me add as a product image. It's a laptop. Let it load. Once it is done, affiliate product is done. మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, యూ హ్యావ్ అ సాటర్డే అండ్ సండే ODMT అఫిలియేట్ మార్కెటింగ్ అని టైప్ చేయండి. దెర్ ఈస్ ఆల్రెడీ వీడియో, యూ కెన్ వాచ్ దట్ వీడియో. ప్రొడక్ట్ ఇమేజ్ పబ్లిష్ చేద్దాం. ఇప్పుడు పబ్లిష్. నౌ లెట్స్ సీ. Yeah, done. The product. చూడండి, నీకు కస్టమర్ కమ్ టు యువర్ వెబ్సైట్ లుక్ లైక్ అ ప్రాపర్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఓన్లీ. ఓకే, ప్రోడక్ట్ ఇమేజ్ ఉంది, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ ఉంది, కాస్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ బై ప్రోడక్ట్ అన్న ఆప్షన్ ఉంది చూడండి. యాడ్ టు కార్ట్ ఉందా అండి? ఎస్ సార్. యాడ్ టు కార్ట్ ఎందుకు లేదండి?
మనం లింక్ ఇచ్చాం కదా. మన దగ్గర కొనట్లేడు కదా. ఇప్పుడు క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలండి? Amazon. అమెజాన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఇది అమెజాన్కి వెళ్తుంది. అమెజాన్లో కూడా మళ్ళీ నార్మల్ అమెజాన్ కాదు, ఇది నా లింక్ అనమాట. ఐ విల్ మేక్ కమిషన్. ఇందులో పొటెన్షియల్ చాలా ఉందండి. మీరు ప్రాపర్ ఒక బ్రాండ్ తయారు చేసుకొని వన్స్ యూ క్రియేట్ యువర్ బ్రాండ్ అండ్ వర్క్ ఆన్ దిస్, చాలామంది మీ వెబ్సైట్కి వస్తారు. పీపుల్ బై ఫ్రమ్ దాట్, యూ విల్ గెట్ ఎ కమిషన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్. ఇక్కడ దీనికి ఏం చేశానంటే ప్రోడక్ట్ పేరు, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ అన్ని పెట్టండి, కానీ ఇక్కడ అఫిలియేట్ ప్రోడక్ట్ అని పెట్టండి. ఇక్కడ ఇక్కడ ఎవరు యాడ్ టు కార్ట్ చేయరు కాబట్టి ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ ఎక్కడికైతే పంపిస్తున్నావో అక్కడ పంపి. నార్మల్గా అమెజాన్కి వెళ్ళి యూఆర్ఎల్ పెడితే నీకేమొస్తుంది? ఏం రాదు. కాబట్టి అమెజాన్ అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అసోసియేట్లో యూఆర్ఎల్ని మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే ఎవరైనా బై చేసుకుంటే మీకు కమిషన్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. సో క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? Yes, sir. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ సింపుల్ ప్రోడక్ట్? సింపుల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఎప్పుడు సింపుల్ ప్రోడక్ట్ వాడతారు మీరు? సింగిల్ ప్రొడక్ట్ అప్లోడ్ చేసినప్పుడు అంటే శారీ కానీ టీ షర్ట్ కానీ ఏది అయినా కూడా మీకు వేరియేషన్స్ ఇట్లా ఏమీ లేవు అన్నప్పుడు గో ఫర్ ఎ సింపుల్ ప్రొడక్ట్. ఓకే, లేదు సార్ అందులో వేరియేషన్స్ ఉన్నాయి, కలర్స్ సైజెస్ ఉన్నప్పుడు యూ షుడ్ గో టు ద వేరియబుల్ Variable. ప్రోడక్ట్. Variable product. అంతేనా? డౌన్లోడబుల్ ప్రోడక్ట్ ఎప్పుడు వాడతారు? డిజిటల్ ప్రొడక్ట్ సేల్ Documents. చేసినప్పుడు ఏదైనా మెటీరియల్ కానీ ఏదైనా Materials. ఎస్ ఎనీ డిజిటల్ ప్రోడక్ట్స్ వేర్ దెర్ ఈస్ నో ఫిజికల్ కాపీస్ అవైలబుల్, ఇంత డబ్బులు కట్టి డౌన్లోడ్ చేసుకున్న దానికి అది వాడచ్చు. ఓకే, అఫిలియేట్ ప్రోడక్ట్ For the marketing. ఇప్పుడు మన అంటే కమిషన్ Commission of మిషన్ బేస్ కమిషన్ కోసం. product is not available on your website, it is on someone else website, but if someone buy you get a commission. అలాంటప్పుడు మాత్రమే అఫిలియేట్ ప్రోడక్ట్ వాడండి. ఓకే, గ్రూప్ ప్రొడక్ట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ లెర్నింగ్ దిస్, ఎందుకంటే ఎవరు వాడతలేరు కాబట్టి లీవ్ ఇట్. గ్రూప్ ప్రొడక్ట్ ఏం లేదంటే సిమిలర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఒక దానికి సంబంధించి ఉన్నప్పుడు గ్రూప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ గ్రూప్ ప్రోడక్ట్ వదిలేండి, దాని డిస్కషన్ వదిలేసేయండి, నాట్ రిక్వైర్డ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీసెర్చ్ ఆన్ చాట్ జీపీటీ, విల్ గెట్ ఇట్. మోస్ట్లీ మీకు ఈ రెండే ఎక్కువ ఉపయోగపడతాయి, బట్ సమ్ టైమ్స్ రేర్. బట్ ఇది మీరు పర్సనల్గా కమిషన్ కోసం మాత్రం యూ కెన్ యూజ్ ద అఫిలియేట్ ప్రోడక్ట్. ఓకే, విత్ దిస్ వి లెర్న్ కంప్లీట్లీ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ని ఎండ్ టు ఎండ్ ఎలా నేర్చుకోవచ్చో, ఎలా చేయొచ్చో మీరు నేర్చుకున్నారనమాట. క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? 4 సెషన్స్ ఇస్ డన్. ఎస్ సార్, యూ లెర్న్ సంథింగ్. సార్ ఎస్. యా, మై ఫైనల్ సజెషన్ ఫర్ యూ, ఇంకా ఏమన్నా ఉన్నా, ఇంకేమైనా ప్లగిన్స్ ఉన్నా కూడా బాగా రీసెర్చ్ చేయండి. డిఫరెంట్ క్లయింట్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ రిక్వైర్మెంట్, బట్ ఫౌండేషన్ ఇదే అండి. ఈ 4 క్లాసెస్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఫౌండేషన్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. ఇంకేమన్నా మిగిలిపోయినా కొత్తది వచ్చినా కూడా స్టార్ట్ రీసెర్చింగ్. నెవర్ పానిక్, క్లయింట్ వచ్చినప్పుడు భయపడకూడదు, రీసెర్చ్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కమ్ బ్యాక్ టు అస్, విల్ బి హెల్పింగ్ యూ ఆన్ దాట్ వన్. ఓకే, సార్ మనకి లాగిన్ పెగ్గిన్స్ అవి అంటే ఏంటండి? కస్టమర్ మన వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాలన్నా లాగిన్ అవ్వాలన్నా ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుందండి మీకు. అది ఎలా? నీకు ఆటోమేటిక్గా కస్టమర్ పర్చేస్ చేసినట్టు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మనకు పేజెస్లో వచ్చింది కదా అకౌంట్, ఆయనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా ఎక్స్టర్నల్ కావాలంటే మాత్రం అకౌంట్ క్రియేషన్కి ప్లగిన్స్ ఉన్నాయి, రీసెర్చ్ దోస్ ప్లగిన్స్. బట్ బై డిఫాల్ట్ WooCommerceలో నీకు అది అకౌంట్ క్రియేషన్ ఇచ్చింది అది. ఇప్పుడు అమెజాన్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా సార్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా. ఓకే, నేను నీకోసం అడుగుతా మళ్ళీ. So I created e-commerce website using the WooCommerce. Customers are coming and buying it. Does automatically WooCommerce have giving a customer to create an account like Amazon? We'll be having Amazon account with ID and password. Does it have automatically, or do I have to use any external plugin in WordPress to give that access? Please explain me in detail. సో బిఫోర్ దాట్ ఐ టెల్ యూ, మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ మనం పర్చేస్ చేసాం కదా,
సేల్స్ ఏడు ఉన్నాయి, కామర్స్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు కదా. వెన్ ఐ ఓపెన్ ద కస్టమర్, ఈ కస్టమర్స్ ఇది స్లోగా ఉంది, వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చేసినాయి మనకు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనకు వస్తుంది వెన్ వి పర్చేజ్ ఇట్. వి డిడ్ంట్ పర్చేస్. అదే విధంగా వాళ్ళ అకౌంట్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ యూజర్స్ ఉంటాయి కదా, యూజర్స్లో వాళ్ళ అకౌంట్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. అంటే వాళ్ళకు ఒక లిమిటెడ్ యాక్సెస్ ఉంది దీనిపైన. ఇప్పుడు ఇది మీ డాష్ బోర్డ్ కదా, లెట్ మీ ట్రై టు పర్చేస్ వన్ ప్రోడక్ట్, యాడ్ టు కార్ట్, we got, proceed to checkout, place order, రిఫ్రెష్ చేద్దాం. ఎందుకు కస్టమర్ డేటా వస్తలేదు? ఇక్కడ వస్తుంది యాక్చువల్గా, February 13 డేట్ కానట్టుంది. నిన్న మనం చేసినప్పుడు వచ్చింది, ఇక్కడ రాలేదు, వస్తుంది. అదేవిధంగా యూజర్స్లో కూడా అకౌంట్స్ క్రియేట్ అయిపోతాయి వాళ్ళకి. సో బై డిఫాల్ట్గా లిమిటెడ్ యాక్సెస్తో వస్తుంది. చూద్దాం చాట్ జీపీటీ ఏం చెప్పిందో. ఎస్, WooCommerce already has this Amazon style account system built in. Usually don't need any extra plugin to let customers create an account, login, see orders, address, etc. What WooCommerce provide by default? Let customer create an account, let customer login, logout, give customer my account page where they can view orders. అర్థమైందా? It is there by default. ఉంది. No need to do it something else. Any other questions? సార్ ఇప్పుడు షాపిఫై డిఫరెంట్ ఉంటుందా సార్ ఇప్పుడు? షాపిఫై డిఫరెంట్ ఉంటుంది, బట్ నేను సపరేట్ వీడియో చేస్తా. ఇప్పుడైతే ఏం నేర్చుకోకండి, ఆఫ్టర్ అ వీక్ ఓకే సార్. ఎస్యూ అయిపోయినాక నేర్చుకోండి. ఎందుకంటే ఓకే సార్. మీరు ఎందులో ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది చాలా ఉంది. ఐ వర్క్డ్ ఆన్ మై క్లయింట్స్, ఆల్మోస్ట్ యూఎస్ క్లయింట్స్, అవన్నీ కూడా షాపిఫైలోనే ఉన్నాయి. ఓకే, ఓకే సార్. అయితే ఏంటంటే వర్డ్ ప్రెస్ ఒక్కటి వర్క్ చేసినామంటే షాపిఫై ఇస్ నథింగ్, ఇట్స్ వెరీ ఈజీ. కానీ ఈ స్టేజ్లో మీరు దీనికి అలవాటు పడాలి. మళ్ళీ ఒకటేసారి రెండు అంటే క్లమ్జీ అవుతుంది. ఆఫ్టర్ 3 ఓకే. months యూ కెన్ ప్లే విత్ దిస్, నో ప్రాబ్లం. మీరు ఏం వచ్చినా చేస్తారు, కానీ ఈ టైంలో వద్దు, సరేనా? ఓకే సార్. నేను దానికి ఓకే. సపరేట్ వీడియో చేస్తాను మీకోసం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీకోసం షాపిఫైకి డిఫరెన్స్ ఏముంటుంది సార్ మోస్ట్లీ? ఏముండదండి. వర్డ్ ప్రెస్ అనేది చీపర్, మీకు ఖర్చు పెట్టనియదు, అది మొత్తం ఫ్రీ ప్లగిన్స్ ఉంటాయి. షాపిఫైలో ప్రతి ఒక్కటి కొనాలను. డబ్బులు ఎక్కువ ఉంటే గో ఫర్ షాపిఫై, ఓకే. డబ్బులు తక్కువ ఉంటే వర్డ్ ప్రెస్, రెండు సేమ్ క్వాలిటీ ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే నీకు మార్కెటింగ్ చాలా ఈజీగా ఉంటుంది, మార్కెటింగ్ వైజే, నాట్ డిజైనింగ్ ఎవ్రీథింగ్. అంటే సెక్యూర్ వైజ్ కూడా ఏమైనా ఉంటుందా సార్? సెక్యూర్ వైజ్ కూడా సేమ్? వర్డ్ ప్రెస్ ఈజ్ ఆల్సో సెక్యూర్డ్. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకున్నాం అంటే ఇట్స్ ఫైన్, ఇట్స్ సెక్యూర్డ్ ఓన్లీ. ఓకే, మెయిన్ ఏంటంటే కంఫర్టబుల్ అనమాట, మీకు ఫటాఫట్ అయిపోతుంది. కానీ ప్రతి దానికి డబ్బులు కట్టాలి. యూ ఎండ్ అప్ పేయింగ్ ఎవ్రీ మంత్ 2000 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఏంది, నువ్వు 5,000 పెడితే సంవత్సరానికి సరిపోతుంది, అక్కడ 2,000 పెట్టాలి. 2,000 కావచ్చు, ఇంకా ప్లగిన్స్ యాడ్ అయ్యే కొద్దీ మోర్ ఉంటాయి. కాకపోతే నీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే కస్టమర్స్ ఆర్ పేయింగ్ మనీ కదా. అప్పుడు ఏమవుతుంది, మోర్ పీపుల్ డెవలప్ ప్రొడక్ట్స్, ప్లగిన్స్ డెవలప్ చేస్తే, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అన్నట్టు. అట్లా నీకు చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది అనమాట. వర్డ్ ప్రెస్లో మోస్ట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి లెస్ పీపుల్ షో ఇంట్రెస్ట్. వర్డ్ ప్రెస్లో అయినా థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి. బట్ షాపిఫై ఈజ్ మన మార్కెటర్కి చాలా ఈజీ అండి, కానీ కంపెనీ ఓనర్ ఎవరైతే ఆ షాపిఫైకి పే చేస్తుండో వాడికి చాలా బర్డెన్. కాబట్టి మీరు రేపు పొద్దుగాల ఏదైనా బిజినెస్ చేయాలంటే యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ ప్రెస్, నాట్ ఆన్ షాపిఫై. షాపిఫై ఇస్ ఎక్స్పెన్సివ్. క్లయింటే ఆల్రెడీ షాపిఫై వర్క్ చేస్తుంటే మీరు లక్కీ, ఎందుకంటే మీకు చాలా ఈజీ మార్కెటింగ్. ఓకే, నేను దాని మీద ఫుల్ ట్యూటోరియల్ చేస్తానండి. ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? చలో, ఇప్పుడు రాజర్ పే చూపిస్తా. నేను రికార్డింగ్ పాజ్ చేస్తున్నా, ఎందుకంటే అందులో కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దట్స్ ఇట్ గైస్. బిఫోర్ వీ స్టాప్, 4 క్లాసెస్లో నేర్చుకున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పుట్ ఇట్ ఇన్ ద కామెంట్, ఐ ట్రై టు ఆన్సర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.